తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్. రాణిపూర్లోనే పోస్టింగ్ వచ్చింది. కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్. కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్. రాణిపూర్లోనే పోస్టింగ్ వచ్చింది. కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. అటు తప్పుకో. ఎవరా నువ్వు? అటు తప్పుకో. తప్పుకో. విక్రమ్, ఈ విక్రమ్ ఉండే చోటి నుంచి ఒక పిడిక మట్టి కూడా తీసుకొని వెళ్ళలేవు, అర్థమైందా? ఒరే చెప్పు విక్రమ్. అన్ని పనులు అయిపోయింది. నిజంగా? నువ్వురా. ఇప్పుడే వస్తాను విక్రమ్. భీమా వాడు ఉన్నాడు కదా, చాలా రోజులుగా నా దగ్గర పొగరు చూపిస్తున్నాడు. ఈరోజు నా కొడుకు విక్రమ్ వెళ్ళాడు వాడు పొగరుని అంచడానికి. వాడు వెళ్ళాడా? వెళ్ళాడు. కానీ ఇన్ని రోజులు నువ్వేం చేశావు? ఇన్ని రోజుల్లో నువ్వు ఒక్కసారైనా భీమాని లాకప్లో వేసావా? చెప్పరా. శంకరన్నా వచ్చేశాడు నా కొడుకు. రారా నా సింహమే. చెప్పు నాన్న, పని పూర్తి చేసావు కదా? నా విక్రమ్ దగ్గర ఒక పని ఇచ్చారంటే అది పక్కాగా ఫినిష్ చేశాని తెలుసు కదా. నన్ను జయించడానికి ఇంకా ఎవరు పొట్టలేదు కదా. అది నాకు బాగా తెలుసు కదా. నేను నిన్ను మాత్రమే నమ్మి బతుకుతున్నాను కదా. అన్నా, వాళ్ళందరినీ ఉదికి ఆరేసానన్నా. ఈ గ్వారీ బిజినెస్ కాదు, ఇంకా ఏ బిజినెస్ చేయడం కుదరదు. రాణిపూరు రాజారా నువ్వు. రాజుగారికి నమస్కారం. నువ్వు నాతో పాటు ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడు. నేను నీకోసం మాత్రమే ఈరోజు రాత్రి ఒక పార్టీ పెట్టాను. అప్పుడైతే మందు బాగా తాగి ఎంజాయ్ చేసుకోండి. ఏంట్రా నొక్కడం? బాగా నొక్కు.
రే నాకు ఒక విషయం చెప్పరా, ఈ నోట్లు మంచి నోట్లా దొంగ నోట్లా? నిజం చెప్పు, దొంగ నోట్లు కాదు కదా? సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఏం దొంగ నోట్లు కాదు, అన్ని మంచి నోట్లే. ఆఫీసర్స్ సార్ మీరు సార్ అది వాడికి నోట్లు లెక్క పెడతాం రాదంట, అందుకే నేను కరెక్ట్గా చూసి లెక్క పెడదామని చెప్పేసి. రే 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 నా చేతికి ఎందుకు ఇచ్చారా? పట్టుకో పో ఎలా. సార్ మీరు 2 రోజుల తర్వాత కదా వస్తానని చెప్పారు. 2 రోజుల తర్వాత నేను వచ్చుంటే ఇక్కడ జరిగేవే నాకు తెలుసుండేవి కావు కదా. సార్ అది బటన్స్ పెట్టుకొని లోపలికి రా. పెట్టుకున్నాను సార్. స్టేషన్కి వచ్చి చూస్తే కూరగాయల సంతకన్నా చాలా దారుణంగా ఉందనిపిస్తోంది. సార్ ఒక్క విషయం నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, పోలీస్ డ్రెస్ గనక వేసుకుంటే మనం చాలా నిజాయితీగా ఉండాలి. అలాగే సార్. నువ్వు ఇప్పటిలాగా మళ్ళీ తప్పుడు పనులు గనక చేస్తూ ఉన్నావంటే నీ బట్టలు విప్పి నిన్ను చితకబాదుతాను. లేదు సార్. సరే చెప్పు, ఈ ఊర్లో విశేషాలేంటి? సార్ ఇక్కడ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. మీ ఈ ప్రశాంతమైన ఊర్లో అండర్ వరల్డ్ వ్యాపారులందరూ అక్రమంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, అది నాకు బాగా తెలుసు. ఈ కోల్ బిజినెస్ ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారో అది కూడా నాకు బాగా తెలుసు. కోల్ మాఫియా విక్రమ్ ఆ మైదానం నుండి ఎప్పుడు ఎక్కడికి ఏ లారీ వెళ్తున్నాయో అది కూడా నాకు చాలా చాలా బాగా తెలుసు. శంకర్ సింగ్ సార్, శంకర్ సింగ్ సార్ చాలా మంచి వ్యక్తి, నేను అతనికి చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను సార్. చాలా మంచివాడా? అలా అయితే ఇప్పుడు నేను ఆ మంచివాడి దగ్గరికి వెళ్ళి డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నా. అభిజిత్ సర్కార్, ఎస్ఎస్పి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నేను చేస్తుంది గవర్నమెంట్ జాబే, చాలా నిజాయితీగా ఉంటాను. ఇది వినడానికి బానే ఉంది. మిమ్మల్ని గురించి చాలా విన్నాను. ఈరోజు నాకు లక్కు వచ్చింది. ఈ పాపం పసివాడైన ఇంటికి మీలాంటి పెద్ద ఆఫీసర్ కాలు మా ఇంటి లోపలికి వచ్చింది. నువ్వు పాపమా? నీలాంటి వాళ్ళు గనక మన ఊర్లో ఇంకా ఉన్నారంటే అమెరికా కంటే చాలా ముందుండేవాళ్ళం. చెప్పండి, ఏం కావాలి? తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. వార్నింగ్. స్టేషన్లో మీకు వ్యతిరేకంగా ఒక్క ఫైలు లేదు. ఒకవేళ ఉన్నా గానీ నాకు ఎలాంటి సమస్య లేదు. ఈ అభిజిత్ సర్కార్కి ఎక్కడికి వెళ్ళినా క్రిమినల్స్ పేరు ఒకే ఒక్క పేజీలో ఉంటుంది, ఒకే ఒక్క పేజీలో ఉంటుంది. ఎన్కౌంటర్ ఫైల్. ఈ ఊర్లో ఒక మాట ఉండేది, అది తెలుసా నీకు? ఏనుక కాలు నుంచి ఒక దోమ చెప్పిందంట నన్ను చూడని. నీకు నేను దోమలా కనబడుతున్నానా? ఒక్క కొట్టుడు కొట్టాననుకో, డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా నేరుగా శ్మశానానికి వెళ్తావు. నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావా? నేను ఎవరో తెలుసా నీకు? నాకు తెలుసు. అభిజిత్ సర్కార్ దగ్గర అందరి లిస్టులు ఉన్నాయి, వాళ్ళలో నీ లిస్టు చాలా పెద్దది. మర్యాదగా నేను చెప్పేది బాగా విను. నీ అండర్ వరల్డ్ బిజినెస్ ఇంతటితో ఆపేయి, లేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. అది సరే, నీ పనివాడి పేరేంటి? విక్రమ్. వాడికి చెప్పు స్టేషన్కి వచ్చి నన్ను కలవమని. అభిజిత్ సర్కార్కి ఒక మంచి లక్ష్యం ఉంది, క్రిమినల్స్ అందరికీ మంచి వాళ్ళగా మారమని ఒక అవకాశం ఇస్తాడు. లిమిటెడ్ ఆఫర్. ఆఫర్ ఎక్స్పైర్ అయిందంటే తుపాకీతో ఎన్కౌంటర్. శంకర్ సింగ్ లైఫ్లో ఒక స్పెషల్ ట్విస్ట్ అంతా ఉంది. శంకర్ సింగ్ ఎవడికి ఏ ఛాన్స్ ఇయ్యడు, డైరెక్ట్గా యాక్షన్ మాత్రమే.